ఎప్పుడు వెళ్ళిపోతున్నారు లోపల గంగా యమున సరస్వతి మూడు కలిసిందాన్ని త్రివేణి సంగం అంటారని అరే గంగరా గంగరా ఒక్కడున్నదాట దీపం లేదు ధూపం లేదు నైవేద్యం లేదు దిక్కులేని గుళ్ళల్లా దీపాలు పెట్టించి మనం చూసిన నాదా ప్రాణేశ్వర పూజ చేసినట్టు ఉంటే ఏ దేవుడన్నా మెచ్చి మనకు సంతాన బలం ఇస్తాడా నా తల్లులారా అమ్మవారు వాళ్ళ విల్ల ఎత్తుపారవయంగా అమ్మవారు వాళ్ళ విల్లకు పెట్టలింగంగా లింగం వల్ల ఆడుతున్నది లింగానికి కళ్ళగట్టుకున్నది లింగానికి పాలాభిషేకం నీళ్ళాభిషేకం భక్తాభిషేకాలు చేస్తున్నది పూలాభిషేకాలు చేస్తున్నది ఓ తల్లి పార్వదేవి ఓ తల్లి పరమేశ్వర మీ బిడ్డ పరమేశ్వర చదువుతూ వస్తున్నా పలుకుల పరాలు బిడ్డల పరాలి పాడబట్ట గుళ్ళకు దొరకాలి లేకపోతే మా ప్రాణాలు జీవనాన్ని పాడబట్ట గుళ్ళల్లో వదలాలి ఎవరి మీద భారం కట్టి ఇంటికి వచ్చి తిరుపాదాలు వీళ్ళు కట్టి పాడబట్ట గుళ్ళల్లో పువ్వులు ఎట్ట పెడుతున్నారు వారి భర్తలు ఎట్లా వెళ్తున్నారు దేవాని నేమందు పరమాత్మ అనుకుంటూ పరలోని Thank you.
లోకాల శంకరుడు చెవున పెట్టిండు ఓ బెచ్చగాడా కన్నీరా బొట్టు కన్నీరా అన్ను ఉన్న కన్నీరా అన్ను లేని కన్నీరా అని చూస్తున్నాడు ఒక పట్టం లోపల బుద్ధి గల్ల పట్టము ఆ పట్టమే చక్రగిరి పట్టము రాజు కీర్తి చక్రవర్తి తన భార్య నీలావతి కొడుకులు లేక బిడ్డలు లేక ఎన్నో గుళ్ళల్లో నోవిండ్రు ఎన్నో గుళ్ళల్లో మొక్కిండ్రు ఎక్కడ ఏ దేవుడు సంతాన ఫలమీయలేడు ఆ ఒడ్డుకు గంగను ఒడ్డుకున్నది ఒక గుడి ఉన్నది పాడబడ్డ గుడి ఉన్నది ఆ గుడి లోపల నాలింగం ఉన్నది అత్య సంతానం ఎన్న రావాలి పొద్దున్నే పానం పోవాలని పాడబడ్డ గుడి లోపల కుదిరేస్తున్నారు బలవంతా ఇంటికి 40 అవుతాయి ఆ తల్లికి సంతానం దొరకలేదు మరి ఆ తల్లికి సంతానం ఉన్నదా లేదా చూస్తుంటూ శంకరుడు చూసేవారికల్లా ఆ ఒక్క కొడుకు బలం ఉన్నది ఓ తల్లులారా ఒక్క కొడుకు బలం ఉన్నది కానీ ఒక్క కొడుకు కూడా బిడ్డ కావాల అన్నదనుకో కరుడు ఆయన వంశు సార్కుడు బాకి లేదు రామాపురవంతా ఒక్క కొడుకు కొడుకు కాదు ఒక్క రూపాయి ముల్లె కాదు ఒట్టె వ్యవసాయం కాదు చెట్టు నీడ కాదు అంటారు ఆడకపోతా కొడుకు పానం ఇస్తానంట లేదయ్యా బిడ్డ కావాలంటే తల్లి పానం పోయేది ఉన్నది భగవంత ఈ బాధకు ఆ బాధకు నేను ఇక్కడనే ఉంటున్నంటే ఆ తల్లి పానం పోయేటట్టుంది ఆ తల్లి జీవం పోయేటట్టుంది మరి ఆ తల్లి పానం మీద అక్కడ పూజ చేస్తూ లేవరు సేవ చేస్తూ లేవరు భగవంతుడితోటి భక్తులతోటి భగవంతుడు అన్నారు ఆర్యాక పోయి చెప్తారా అని అక్కడ ముందు 3 అడుగులు వేసిండు ఓంకార శంకరుడు ముందుకు 3 అడుగులు వేసుడుతోనే శంకరుల కర్మానం వచ్చింది ఏమనుమానం అంటే నేను ఇట్లా ఎమ్లవాడ నుంచి చేరుపల్లకి ఇట్లా అద్దుమ్మ రాత్రి 12ంటికి ఇట్లా వేయింది అనుకో లోకం ఏమంటారు చేరుపల్లె కాడ ఏమంటారు అయ్యా శంకరయ్యా ఎమ్లాడ నుంచి ఇప్పుడు వచ్చినవు నీ బాధ్యను ఎమ్లాడ నుంచి ఇప్పుడు వచ్చినవు శంకరయ్యా అయ్యా నువ్వు మా ఇంటికి రా నువ్వు మా ఇంటికి రా మా ఇంటికి రా మా ఇంట్లో పెట్టు మా ఇంట్లో పెట్టు
మా ఇంట్లో పెట్టు మా ఇంట్లో పెట్టు మా ఇంట్లో పెట్టు మా ఇంట్లో పెట్టు అంటే ఏం పెట్టమంటారు? అయితే నీ బంగారు పాదాలు మా ఇంట్లో పెట్టయ్యా, మా ఇల్లు పావనం అయింది, మా ఇల్లు దీవనం అయితే అని లోకం అంటారు.